నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవులు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న ఎన్ఆర్ఐ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి. భారీ కాన్వాయ్ల నడుమ బాణసంచాలతో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు సతీమణి అంతిమయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న రాజకీయ నాయకులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవులు గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలు ఎలా ఉండే, తెలంగాణ వచ్చాక గ్రామాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధియే దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా దశల వారీగా పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలియజేశారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసరాల పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, డంపింగ్ యార్డుల్లో పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో నేడు పల్లెలు పరిశుభ్రతతో కనిపిస్తున్నాయని అన్నారు. బేతవులు అభివృద్ధికి ఈ కార్యక్రమం కింద మొత్తం 10 కోట్లను ఖర్చు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ODF+ గ్రామాలుగా ప్రకటించబడిన ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రతి ఇంటికి నల్ల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ రాష్ట్రం అని అన్నారు. ఇవాళ పల్లెల్లో పల్లె ప్రగతి పండుగలు జరుగుతున్నాయని అన్నారు. చెడును మంచిగా మార్చే విధంగా చెత్తను ఎరువుగా మార్చే ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం, స్వతంత్రం అని చెప్పేసి నిర్ణయించిన గాంధీ కలలు కన్న స్వరాజ్యం మాదిరిగా ఈరోజు తెలంగాణలో ఆనాడు కలలు కన్న గాంధీ కళలకు అనుగుణంగా పల్లె సీమలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా, పట్టణాన్ని తలపించే విధంగా అభివృద్ధి చేస్తున్నారు తెలంగాణ. ఒకనాడు పెంట దిబ్బలతోనే, సర్కారు గంపలతోనే స్వాగతం పలికే గ్రామాలు ఈరోజు పట్టణ వాతావరణాన్ని సంతరించారు. పల్లె ప్రగతి పేరు మీద నేరుగా సర్పంచ్కి నిధులు ఇవ్వడంతో పాటు గ్రామ సేవకులు కూడా నియమించి ఎప్పటికప్పుడు కాలానుగుణంగా వెనువెంటనే పరిశుభ్రంగా ఉంచడానికి, పచ్చగా ఉంచడానికి, హరితారాన్ని పెంచి ఆరోగ్యవంతమైన గ్రామాలు ఈరోజు కొన్ని కోట్ల నిధులని ఖర్చు చేసి ఎక్కడ వెనుకాడకుండా గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్నిశలు పనిచేస్తాం. పల్లె ప్రగతి కార్యక్రమంలో దశాబ్దంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో చిలుకూరు మండలం బేతవుల్లో దాదాపుగా 2018 నుంచి ఈ రోజు వరకు 10 కోట్ల నిధులతో అభివృద్ధి వివిధ కార్యక్రమాలు జరిగాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, రైతు వేదికలు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, వైకుంఠధామాలు కానీ, ప్రకృతి వనాలు కానీ. అదే రకంగా పెన్షన్లు దాదాపుగా 200 రూపాయలు ఇచ్చిన నాదులు లేడయ్యారు. ఈరోజు 2016 చొప్పున ఈ ఒక్క గ్రామ పంచాయతీకే 23 లక్షల రూపాయలు ప్రతి నెల పంపిణీ చేస్తాం. ఈ రకంగా రైతు బంధు ద్వారా, రైతు బీమా ద్వారా, అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతుల్ని, ప్రజల్ని, పేదవాళ్ళని, అట్టడు వర్గాల్ని, బలహీన వర్గాలు ఆదుకోవడంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు తెలంగాణ పల్లెల్ని పట్టణాలుగా, పట్టణాలని నగరాలుగా తీర్చిదిద్దుతున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని. రానున్న భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామీణ వాతావరణంలో కూడా పట్టణాన్ని సంతరించుకునే విధంగా చేయాలనే లక్ష్యంతో చేస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం కృషి ఉండటం మూలాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలలో తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలకి 1 నుంచి 10 అంకెలో బహుమతులు వస్తూ ఉన్నాయి. కాబట్టి పచ్చదనంలో కానీ, ఆరోగ్యం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, పరిశుభ్రమైన కానీ, సీసీ రోడ్లు కానీ, ఇతరాతర మౌలిక సదుపాయాలన్నింటిలో ఎక్కడ ఏ సర్వేలు చేసినా తెలంగాణలో ఉన్న గ్రామాలకే
పథకాలు వస్తూ ఉన్నాయి, ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిర్ణయించబడుతున్నాయి అంటే తెలంగాణలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధికి అది ఒక నాంది. రేపు రానున్న భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందుతున్న గ్రామాలుగా, ఆరోగ్యవంతమైన పల్లె గ్రామాలుగా. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న ఎన్ఆర్ఐ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం నుండి భారీ కాన్వేల నడుమ బాణసంచాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాయపర్తి మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పుష్పగుచ్చంతో పాటు శాల్వాలతో ఆమెను సత్కరించారు. అనంతరం మండలంలోని సన్నూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, పాలకుర్తి ఆలయాలను మొదటిసారిగా సందర్శించానని, ఇక్కడి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల నుండి భారీ స్పందన వచ్చిందన్నారు. తన వంతుగా నియోజకవర్గానికి సేవలను అందిస్తానని, రాబోయే రోజుల్లో తన ప్రణాళికను ప్రకటిస్తానని ఎన్ఆర్ఐ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి తెలిపారు. సమేకామానకానకామాయ వక్షం కామే మా తోరు, మా గ్రామం, మాది తోరూరు అయినా కానీ నేను ఎప్పుడు వెంకటేశ్వర టెంపుల్కి రాలేదు. ఈరోజు చాలా ఫస్ట్ టైం చాలా సంతోషంగా. సో ఇక్కడికి నేను నార్మల్గానే మీ అందరిలాగా వచ్చాను. సో మీ అందరిలో మేము ఒక్కళ్ళంగా ఉండి ఇక్కడ మన ప్రాంతానికి సేవ చేయాలని ఉంటాము అని మేము తోరూరు కూడా అవుతున్నాము. అంటే మన ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో కూడా మేము. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ కాకముందుకే ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, జైన్ అయితే ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నాను? అది మీరే చెప్పండి. ఇప్పుడు వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారా లేకుంటే మీరు మీ పిలుపుతో వచ్చారు? అదంతా వాళ్ళ అభిమానం. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో శ్రీరామ్ నగర్ గుత్తికోయ గూడానికి చెందిన సురేష్, చిన్న, మాధవిలు ద్విచక్ర వాహనంపై రోడ్డు క్రాస్ చేస్తుండగా అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై డ్రైవ్ చేస్తున్న సురేష్ బస్సు టైరు కింద పడి నుజ్జునుజ్జై మృతి చెందాడు. చిన్నారి 2 కాళ్ళు నుజ్జునుజ్జై అపస్మారక స్థితిలో పడిపోయాడు. మాధవికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం 108లో ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరు, రికార్డైన సీసీ ఫుటేజ్ సేకరించి కేసు నమోదు చేసి కోరుట్ల పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు గారి భార్య సతీమణి జువ్వాడి సుమతి అంతిమయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎల్ రమణ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెట్పల్లి పట్టణంలోని పట్టణ ప్రగతిలో భాగంగా డివైడర్లలో మొక్కలకు డ్రిప్ ద్వారా నీరందించే మోటార్లను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్,
కోమిరెడ్డి శ్రీనివాస్, అంగడి పురుషోత్తం, జక్కం బాబు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తమ్ముడు అంతే ట్రిప్ అంటే ఎక్క బాబన్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా పట్టణ ప్రగతి వేడుకలు కొత్తగూడెం మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తోందని, ప్లాంటేషన్లో కానీ ప్రకృతి వనాల్లో కానీ పరిశుభ్రతలో కానీ ముందంజలో ఉందని మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ ప్రజాప్రతినిధులు తెలియజేశారు. అన్ని విధాలుగా కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ఉందని అన్నారు. కానీ జిన్నా హెడ్ క్వార్టర్లో ఉన్న కొత్తగూడెం మున్సిపాలిటీ ఏ గ్రేడ్ అవార్డు వచ్చిన, ప్లాస్టిక్ నిషేధం ప్రకటించిన మున్సిపాలిటీ శాఖ బయట ప్లాస్టిక్ వాడిన వారికి జరిమానాలు విధిస్తూ ప్లాస్టిక్ గ్లాస్లో కానీ నిషేధిత ప్లాస్టిక్ కవర్లు కానీ వాడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గౌరవ కలెక్టర్ గారి వల్లే సాధ్యమవుతుందని చెప్పడానికి ఎందుకంటే వీరు నిధులు జరిగింది. మనకు గమనించాల్సింది ఏంటంటే సేవలు చేస్తున్నామని చెప్పడానికి అందులో చేతులు సత్కరించుకోబోతున్నారు. ఉన్న NH 161 హైవే బ్రిడ్జిల కింద వాహనదారులు వాహనాలను ఆపి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీని వలన వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద శంకరంపేటలో ఉన్న సందిల రోడ్డు కింద ఉన్న బ్రిడ్జి మరియు చిలపల్లి బ్రిడ్జి కింద వాహనాలు నిలుపుతున్నారు. కనుక NHAA అధికారులు మరియు తగిన సిబ్బంది వెంటనే చర్యలు తీసుకొని వాహనాలను బ్రిడ్జి కింద ఆపకుండా చూడాలని రూల్స్ పాటించే వాహనదారులు కోరుకుంటున్నారు. కరెక్ట్ వస్తుంది వాళ్ళకు వచ్చినానికి ఎంత ఇబ్బంది అవుతుందో రేటింగ్ రాదు కానీ అది రేటింగ్ మంచి దీనికి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್,
పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరాంపురం కాలనీలో 95 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అలాగే పట్టణ వాసులకు యోగా చేసేందుకు ఈ పార్క్ ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పురపాలక సంఘాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పవన్, మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మణ్ మరియు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ కొరకే కదా సార్. ప్రాంతం చాలా విరిగిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు కానీ ముద్ర వాకింగ్ చేస్తానికి కావాలన్న ఉద్దేశంతో 90 లక్షలతో ఈ పార్క్ తయారు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా కొత్త పనులు 90 లక్షలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళు ఈ వార్డందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచి రోడ్డు మీద అయ్యాలని యాక్సిడెంట్ అవుతున్నాయి. వాకింగ్ చేసిన కానీ చిన్నపిల్లలు ఆడుకుంటాను కానీ ఎక్సర్సైజ్ చేస్తాను కానీ ఓపెన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అమలు చేయడం మా మున్సిపల్ సిబ్బంది మొత్తం మా మున్సిపల్ కమిషనర్ గారు, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అందరూ మా వార్డ్ కౌన్సిలర్ కోరిక మీద ఇవన్నీ చేసడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇచ్చి వాళ్ళకి ఎందుకంటే నిన్నమన్న మొత్తం ఇవాళ పెట్టాలి ఎందుకంటే చెప్పే ఉద్దేశంతో పట్టణ ప్రజలు చూపించాలని చెప్పి మనం చూపించడం జరిగింది. వాళ్ళ ఇంకా మిగతాది ఏమైనా ఉన్నా కానీ 8 పరువులు కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో వర్క్ చేసినట్టు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో వస్తాం. ఈ వాటికి అందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైన విషయం.
కానీ ఎక్కడికి పోయి రోడ్డు మీద నడుపుతూ యాక్సిడెంట్లు అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మంచి వాకింగ్ కానీ సాయంత్రం వచ్చి ప్రభుత్వం కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టు ఏర్పాటు చేసిన కనుక ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాయి. వారి ప్రజలు దూరం నుంచి వచ్చి కూడా కూర్చోవచ్చు ఇక్కడ ఆ విధంగా వాడుకోవాలని చెప్పి కోరుతున్నాం. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిపై ఐటీ దాడులను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. భువనగిరి బస్టాండ్ సెంటర్ నుంచి హైదరాబాద్లో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ శ్రేణులు. ధర్నాలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుపతిలోని గోవిందరాజుల గుడి సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణం నుంచి భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఘటనా స్థలానికి సమీపంలోనే స్వామివారి రథం కూడా ఉంది. అయితే అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆలయ మాడవీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. ముందుకు పోదాం సరే. ఏడ పొగ ఎట్లా వస్తుంది ఎక్కువైంది అంటుకున్నాయండి షాపు. కుమార బిడేసిన ఏమోదల్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవులు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న ఎన్ఆర్ఐ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి. భారీ కాన్వాయ్ల నడుమ బాణసంచాలతో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు సతీమణి అంతిమయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న రాజకీయ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.